మీకు సూచన చేయండి, 4 సూచనలు. మంచి మంచి సబ్జెక్ట్ ఇది, 4 సూచనలు. అధ్యక్ష సహచర శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు చెప్పిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ 2-3 విషయాలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నా. ఒకటి, ఏదైతే గ్రామాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు లేకపోతే మళ్ళీ స్లమ్స్ లాగా తయారైపోతున్నాయి. 29 గ్రామాలు కూడా ప్రయారిటీ, మేము కూడా చాలామంది మిత్రులు చెప్పినప్పుడు చాలా సమస్యలు మా దృష్టి కూడా తెస్తూ ఉన్నారు. అది మంత్రి గారు పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా వెంటనే చేయాల్సింది ఆ 29 గ్రామాలకు మౌలిక సదుపాయాలు. రెండోది, మొత్తం ప్రాజెక్టు ఏమి ఎంత అవుతుంది? మీరు 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పూలప్ చేసిన మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పోతుంది, పూర్తి అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక అంచనా. అలాగే రైతులకు సంబంధించి ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు, మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి. 10 సంవత్సరాల వరకు కౌలు ఇస్తానన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు దాటిపోయింది, ఆల్రెడీ 12వ సంవత్సరం వచ్చింది. ఎన్ని సంవత్సరాల వరకు పొడిగిస్తుంది? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యి మళ్ళీ మౌలిక భవన నిర్మాణం వస్తే కానీ వాళ్ళకి రిటర్న్ రాదు సార్. రిటర్న్ రానంతసేపు వాళ్ళు నష్టపోతూ ఉంటారు రైతులు. 4వ వంతే కదా వాళ్ళు ఇచ్చింది, ఎకరానికి 4వ వంతే రైతులు రిటర్నబుల్ ఫ్లాట్ కింద ఇచ్చే 3 వంతులు ప్రభుత్వమే తీసుకున్నప్పుడు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు, ఎన్ని రోజుల లోపల వారికి కౌలు చెల్లిస్తారనేది క్లియర్గా చెప్పమని కోరుతూ, ఇవాళ ఏదైతే ఒక అద్భుతమైన మహానగరం నిర్మాణం అయినప్పుడు కొంత సమస్యలు వస్తాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల బడ్జెట్ కాస్ట్ పెరిగిపోయింది. ఎంత పెరిగింది, మొత్తం కాస్ట్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది కూడా తెలియజేస్తుంది మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మినిస్టర్ అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు అడిగినట్టుగా ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్ల్లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడున్న పైప్ లైన్స్ అన్నీ కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది, ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఉన్నాయో అదేవిధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక ప్రత్యేక అధికారిని 29 గ్రామాలు మెయింటెనెన్స్ పెట్టమన్నారు. ఆల్రెడీ మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. వారి కింద ఒక అడిషనల్ కమిషనర్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు అడిగారు యాన్యుటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, 10 ఏళ్ళు దాటిపోయింది కదని. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ లేదా కోర్టు చేసి మానసిక ఇబ్బంది పెట్టారు. గత 5 సంవత్సరాలు అక్కడ ఏ గ్రోత్ లేదు కాబట్టి వాళ్ళందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష, మాకు మరొక 5 సంవత్సరాలు పొడిగించమని. కాబట్టి ఎవరైతే 14-19లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పొడిగించారు. కాబట్టి 15 సంవత్సరాల వరకు వారికి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం 10 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొక ప్రశ్న అడిగారు, మొత్తం ఎంత అమౌంట్ ఉందని. 119 వర్క్స్కి 66,802 కోట్లు మొత్తం అవుతుంది అధ్యక్ష. దాంట్లో ఏదైతే 103 వర్క్స్ స్టార్ట్ అయినాయో దానికి 58,093 కోట్లు విత్ GST అండ్ అదర్ ట్యాక్సెస్ కూడా అవుతుంది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దాదాపు 25% కాస్ట్ పెరిగింది అధ్యక్ష 2014-19కి. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ మెయిన్ రోడ్ ఉందో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 2 పార్ట్ల అధ్యక్ష. ఒకటి నేషనల్ హైవే కలుస్తుంది, రెండోది మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది. ఈ మంగళగిరి రోడ్డు కలిసేది కంప్లీట్ చేశాం, గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు.
ఇప్పుడైతే ఇన్ని రోజులు బండ్ రోడ్డు మీద కరకట్ట మీద వస్తుండేది, ఆ కరకట్ట వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం అధ్యక్ష. 2 కిలోమీటర్ల వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు సీడాక్స్ రోడ్డు వచ్చింది కాబట్టి ఆ యొక్క కరకట్టను ఆపేసి రేపటి నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1703 కార్మిక శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష? రాష్ట్రంలో 18,25,028 మంది భవన నిర్మాణ కార్మికులు నమోదయ్యారు అధ్యక్ష. ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, 2014-15 నుండి 2025-26 కాలానికి సెస్ వసూలు అధ్యక్ష 2014-15కు గాను 107 కోట్లు వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. 2015-16కి 242 కోట్లు, 2016-17కి 259 కోట్లు, 2017-18కి 268 కోట్లు, 2018-19కి 329 కోట్లు, 2019-20కి 574 కోట్లు, అలాగే 2020-21కి 366 కోట్లు, 2021-22 కాలానికి 486 కోట్లు, 2022-23కి 509 కోట్లు, 2023-24కి 539 కోట్లు, 2024-25కి 675 కోట్లు, 2025-26కి 733 కోట్లు అధ్యక్ష. మొత్తానికి 12 సంవత్సరాలకు గాను 5,187 కోట్లు వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, 2014-15 నుండి 2026-27 వరకు అమలు చేయబడిన సంక్షేమ పథకాల వివరాలు మరియు పథకం ద్వారా లబ్ధి పొందిన భవన నిర్మాణ కార్మిక వివరాలు అధ్యక్ష. ప్రసూతి ప్రయోజనం కింద గాను 59,918 మంది లబ్ధిదారులకు గాను 107.94 కోట్ల అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష. శాశ్వత తాత్కాల సహాయం కింద 140 మంది లబ్ధిదారులకు గాను 2.41 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అంత్యక్రియ ఖర్చుల కింద 10,191 మంది లబ్ధిదారులకు గాను 15.89 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వివాహ కానుకగా 7,521 మంది లబ్ధిదారులకు గాను 7.82 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రమాదవశాత్తు మరణ సాయం 1,017 మందికి లబ్ధిదారులకు గాను 30.77 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సహజ మరణం సాయం కింద 15,177 లబ్ధిదారులకు గాను 67.99 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆసుపత్రుల్లో చేరిన కార్మికులకు ఆర్థిక సాయం 1,335 మంది లబ్ధిదారులకు గాను 101 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆధారపడిన వృత్తి విద్య శిక్షణ ద్వారా 11,725 మంది లబ్ధిదారులకు గాను 20.17 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నూతన పెన్షన్ పథకం అటల్ పెన్షన్ యోజన ద్వారా 7,590 మంది లబ్ధిదారులకు గాను 5 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నైపుణ్యాభివృద్ధి శిక్షణ మరియు శిక్షణదారులకి ఉపకరణ వేతనం కింద 1,92,400 మందికి గాను 120 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే టూల్ కిట్లు సరఫరా నిమిత్తం 99,996 మందికి గాను 28 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరణ మరియు ప్రమాద కారణంగా నమోదైన కార్మికుల ఆర్థిక సాయం నిమిత్తం 159 లబ్ధిదారులకు గాను 2 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఉపకార వేతనం తల్లికి వందనం కింద 7,27,402 మందికి గాను 1,091 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొత్తం 10,51,375 మంది లబ్ధిదారులకు గాను 1,500 కోట్లు ఇవ్వడం జరిగింది.